ఇప్పుడు మీలాంటి కొందరు స్టూడెంట్స్ ఏమంటున్నారంటే మేము చదువుకున్న తర్వాత ఇంత ప్రమోటెడ్గా ఉండి మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు, రిటైర్ అయిన పర్సన్లను 1079 మందిని పెట్టుకొని మొత్తం వాళ్ళకు ఆస్తులు సంపాదించేటట్టు చేసిండు కేసీఆర్, స్టూడెంట్స్ను నిలువున ముంచేసిండు అని అంటారు. వాస్తవం. ఎందుకంటే నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు మంచిగా చదువుకొని యువకులు. ఇప్పుడు రిటైర్డ్ అయిన అధికారులను కానీ రిటైర్డ్ అయిన ఉద్యోగులను లక్షలు పెట్టి ఎందుకు తీసుకోవాలి? మీకు ఇక్కడ 20,000 30,000 పనిచేయడానికి ఒక నిరుద్యోగి రెడీగా ఉన్నాడు కదా. ఇంకొకటి వాళ్ళందరూ అవినీతికి పడగలెత్తారు, అందుకనే ఇలా వచ్చిన ప్రభుత్వం వాళ్ళను తొలగించింది. ఇంకోటి అవినీతి అధికారుల మీద చర్యలు మొదలుపెట్టింది. అది కూడా ఎవరిని పెట్టుకోరు, వాళ్ళకు తాబేదారులను తొత్తులను వాళ్ళకి నచ్చిన వాళ్ళను వాళ్ళ కుటుంబ సభ్యులను పెట్టుకున్నారు ఈ ఉద్యోగాలలో కూడా. మరి పదే పదే ఇప్పుడు అసలు భారత రాజ్యాంగం ప్రకారము రాజ్యాంగాన్ని చట్ట విరుద్ధంగా వాడినట్టుగా కేంద్ర పరిపాలన నుంచి పర్మిషన్ లేకుండా, స్టేట్ పరిపాలన పర్మిషన్ లేకుండా ఫోన్ ట్యాపింగ్లు చేసిరు వీళ్ళ పరిపాలన పోలీస్ డిపార్ట్మెంటు. అసలు ఇలా చేయొచ్చా? వీళ్ళకి ఎవడిచ్చిన అధికారం అని కొందరు అడుగుతున్నారు సార్, ఏం చెప్తారు? చేయడానికి లేదు. ఎందుకంటే ఒకరి వ్యక్తిగత జీవితాన్ని పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ కావడం అనేది చట్టరీత్యా నేరం. అయితే ఇక్కడ ఏంటంటే మన గత ప్రభుత్వాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యక్తిగతంగా వాళ్ళ మీద దాడులు చేయడం, ఎవరైతే వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళని టార్గెట్ చేయడం, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న లోపాలను ప్రశ్నిస్తే వాళ్ళను దాడులకు గురి చేయడము, అరెస్టులు చేయడం, అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని ఇబ్బందులుగా గురి చేయడం, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు అవన్నీ చేయాలంటే వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ చేసి తెలుసుకొని వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ కుటుంబ మధ్య గొడవలు ఉన్నా, ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు ఉన్నా, వ్యాపారంలో అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ వ్యక్తిని లొంగ తీసుకోవడానికి, ఆ వ్యక్తిని తమ భయభ్రాంతులకు గురి చేయడానికి ఇవన్నీ వాడుకొని చేశారు. తప్పకుండా అది ఖచ్చితంగా అది చట్టరీత్యా నేరమే, దానికి శిక్ష అనుభవించాల్సింది. తర్వాత ఇప్పుడు ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ ద్వారా కొన్ని కాపురాలు విడిపోయినాయి. ఇప్పుడు ఆ కాపురాలకు చట్టపరంగా ఎవడియని అధికారంతో ఈ ట్యాపింగ్ చేస్తే భార్యాభర్తలు విడిపోయారు, వాళ్ళకి ఎవరు న్యాయం చేయగలుగుతారా అంటారు? ఇది సోషల్ మీడియా ద్వారా కొంతమంది భార్యాభర్తలు మధ్యలో కూడా ఇన్వాల్వ్ అయ్యారని, ముఖ్యంగా కొంతమంది సినిమా హీరోల దంపతుల మధ్యలో కూడా ఇన్వాల్వ్ అయ్యారని సోషల్ మీడియా ద్వారా వస్తుంది. ఇంకా మనకి పూర్తిగా ఈ విషయాల గురించి ఇంకా ఏదైతే దర్యాప్తు బృందం ఉందో ఇంకా దాని మీద స్పష్టమైన సంకేతాలు ఇవ్వలేదు కాబట్టి. కానీ ఎవరు చేసినా ఇది భార్యాభర్తల మధ్యలోనే కాదు, ఒక వ్యక్తి యొక్క పర్సనల్ ఫోను దొంగచాటుగా విని దాన్ని రాజకీయంగా వాడుకోవడం అనేది ఎవరు చేసినా అది తప్పే సార్. ఇంకొకటి ఏంటిదంటే కేసీఆర్ గారు పదే పదే ప్రజలను పట్టించుకోలే, ఎవరిని ఓదార్పు యాత్ర చేయలేదు, తర్వాత ఎవరిని పరామర్శించలేదు, చస్తే ఎవరింటికి పోయి పలకరియలేదు. అసలు ఇది ప్రజా పరిపాలన లేకపోతే రాజు పరిపాలన అని కొందరు అడుగుతున్నారు. ఈ విషయంలో ఏం చెప్తారు? ఆయన ఒక రాజు పరిపాలించినట్టే పరిపాలించిండు, తనకు తాను ఒక రాజు అనే నమ్మిండు, అధికారం శాశ్వతం అనుకున్నాడు, నేను చెప్పింది వేదం అనుకున్నాడు, శాసనం అనుకున్నాడు, నేను ఎట్లా అనుకుంటే అట్లా రాష్ట్రం నడవాలనుకున్నాడు. ఆయన ఉన్న రోజులు అట్లనే నడిపిండు. కానీ అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు, ఎవరినైనా మార్చే ఆ సత్తా కానీ శక్తి కానీ ప్రజలకు ఉంది. ప్రజలు చూసిరు మార్చేసారు. సార్ ఇంకొకటి ఏంటిదంటే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక గట్టి బందోబస్తుతో రాష్ట్రాన్ని కాపాడుకున్నంత శక్తి వాళ్ళకే ఉన్నది. వాళ్ళను కాదని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా తనకు నచ్చిన వాళ్లకు రిటైర్ పర్సన్లకు ఇంతమందికి 2, 3 లక్షలు ఇచ్చిండు. అదే వీళ్ళకి జాబులు ఇస్తుంటే, జాబులు ఇవ్వకపోతే ఇవ్వకుండానే బంగారు తెలంగాణ అంటున్నాడు. ఏం చెప్తారు? ఆయన ఉద్యోగాలు కల్పించడంలో కేసీఆర్ అయితే విఫలమైన, అందుకనే నిరుద్యోగులు పట్టుబట్టి దించారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎట్లుంటుందంటే మనము ముఖ్యమంత్రి అయి తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే నాకేమొస్తుంది అని మనం అనుకుంటే నిరుద్యోగులు మన ఉద్యోగాలు ఉడవీకిరు. ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమైనా నిరుద్యోగుల సత్తాను గుర్తించి ఎక్కడైతే ప్రభుత్వ ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నీ భర్తీ చేస్తే ప్రభుత్వానికి కూడా మంచిది, నిరుద్యోగులు
అట్లా చేయనందుకే కేసీఆర్ని దించేసారు. కాబట్టి ఈ ఈ ఈ విషయాన్ని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గుర్తించి ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని కోరుతాం.